సిగరెట్ దాక్కునుండ్రా, నువ్వు ఏం అడిగినా ఇస్తా. అంటే వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. రెండు కూర్చోండి అన్న నీ చీఫ్ నేను చంపేసినా నువ్వు ఒప్పుకుంటావా? గైస్ నేను మాట్లాడొచ్చా? ఎవరైనా చెప్తారా? మాట్లాడవేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటాం. మాట్లాడు ప్రేమ, మాట్లాడు. నవ్వకు, సీరియస్ గా ఉంది. బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్. నా ఫస్ట్ నామినేషన్ నా ఫ్రెండ్ శేఖర్ భాష. కామెడీ చాలా అయింది, మీ వల్ల ఈ హౌస్ కి చాలా లాస్ అయింది. ఎన్నిసార్లు నేను మీకు నీ కోట్ ఇచ్చాను చెప్పండి ఒకసారి. నాకు ఒక కోట్ కూడా ఇవ్వలేను, నాకు ఒక కోట్ కూడా ఇవ్వలేను. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. మీకు ఈ సీజన్ లో మూడు పెన్నడు చూడని విధంగా ఇన్ఫినిట్ మనీని ప్రైజ్ మనీలా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు. ముందుగా పూల్లోకి దూకుతాడో ఆ సభ్యుడు 25,000 సంపాదించుకోగలుగుతారు. ఏంటన్నా ఇది? టమాటా చెట్టు మొహానికి రాసుకున్నారు ఏంట్రా? టమాటా చెట్టు మొహానికి రాసుకున్నారు ఏంటని అడిగాను. దీన్ని మీ ఊళ్ళో టమాటో చట్నీ అంటారా? ఏంటన్నా చూస్తే తెలియదు, ఎర్రగా ఉంది కదా. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. ఆవిడ మొగం పగిలి ఉంటే ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? నీ మాట చెప్తున్నావని నీ కోసం చేస్తాను. ఇప్పుడు నా గేమ్ అని పక్కన పెట్టి నువ్వు అంటున్నావని ఓకే, నేను కూడా ఆర్టిస్ట్, నా ఫేస్ పోతుందని నీ చెప్పిన మాటలు ఒకసారి లౌడ్ గా శేఖర్ గాని అభయ్ గారు పేపర్ లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం, చదువు వస్తాక పేపర్ చదవడానికి చదువు రాదా? ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ అయితే బిగ్ బాస్ మిమ్మల్ని తక్షణమే ఇంటి నుంచి బయటకు పంపించలేదు. మరి నిన్న పంపించలేదు. అక్కడ ఎర్రి పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చేసిన మీతో పాటు చూస్తున్న ఇంటి సభ్యులందరి మీద బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోగలరు. కానీ బిగ్ బాస్ అంత కఠినంగా ఉండాలనుకోవట్లేదు. పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా. బిగ్ బాస్ మీ ప్రాబ్లం అది ఎందుకు చెప్పలేదు మీరు? ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏలు ముద్ర మనకే రాదు, చదువు రాదా? ఓకే, ఒక్క నిమిషం టెన్షన్ ఇవ్వకు. మా టీచర్ కన్నా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఓకే ఓకే ఓకే, నేను చూసాను, నేను చూపి ఒకసారి. పద్ధతిగా వచ్చాడు వాళ్ళు, తీసుకోవచ్చా, నేను ఇస్తా, నీ చిన్నపిల్లలాగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వస్తుంది ఎందుకో నాకు, నిన్ను చూస్తుంటే ఇక్కడే ఉంది ఆనందం, పైకి రావట్లేదు ఎందుకో. మనీ పచ్చడి బాక్స్. సారీ, సున్న పొదలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. బిగ్ బాస్ కోపం వస్తుంది, నాకు చాలా కోపం వస్తుంది. ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. సంచాలకుల నిర్ణయమే ఫైనల్. చెప్పు తగుదే, ఏదైనా మాట్లాడే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోయింది. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఒక్క ఈగను కూడా వాడలేవు.
ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. చేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.